పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతరం నిఘా. సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్. అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్ని మానిటరింగ్. అంబులెన్సులు, మందుల నిల్వ, ఈక్విప్మెంట్ అన్ని లైవ్ అప్డేట్స్. ఓపీలు, ఇన్పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలన్నీ రికార్డ్స్. కలెక్టర్లు, హెచ్ఓడీలు అధికారుల స్థాయిని బట్టి మానిటరింగ్ యాక్సెస్. ఇప్పటికే బయటి రాష్ట్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ సిస్టమ్ సక్సెస్ మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం. మందుల కొరతకు కూడా చెక్. ఏంది, హాస్పిటల్లో మందుల కొరత లేకుండా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఈ సెంటర్ ద్వారా బలోపేతం చేయాలన్నారు. ఏదైనా ఆసుపత్రిలో మందులు నిల్వలు అయిపోవడానికి ముందే ఈ సిస్టమ్ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే హాస్పిటల్స్లోని ఎక్స్రే, స్కానింగ్ మెషిన్ల వంటి వైద్య పరికరాలు ఎన్ని పనిచేస్తున్నాయో, ఎన్ని రిపేర్లో ఉన్నాయి అనే అంశాలను డైలీ అప్డేట్స్ ద్వారా పర్యవేక్షిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే, మనం ఏది అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నామో ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద ఆలోచన చేసి ఖచ్చితంగా పనులు మొదలు పెడుతున్నది. నిజంగా చాలా సంతోషము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ దవాఖానాలల్లో అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్నీ మానిటరింగ్ చేయాలి. ఇది ఒకటి. ఓపీ నుంచి ఐపీ దాకా ఎంతమంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు, ఎంతమంది ఇన్పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ జరుగుతున్నది, ఓపీ నుంచి సర్జరీ దాకా మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ నుంచి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. దీంతో పాటు అయితే కలెక్టర్లకు వాళ్ళకు ఇస్తారట, యాక్సెస్ ఇస్తారట సీజీ. అయితే దీంట్లో మెయిన్ ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఎక్స్రే మెషిన్ ఉంటుంది, సిటీ స్కాన్ ఉంటుంది, స్కానింగ్ తీసేటివి ఉంటాయి, రకరకాల పరికరాలు ఉంటాయి, ల్యాబ్కి సంబంధించినవి కావచ్చు. ఇవన్నీ ఈ పరికరాలన్నీ ఇక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే వాటిని వాడడంలో ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్లల్లో, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లల్లో ఏ మిషన్లు ఖరాబు కావు. ప్రభుత్వ దవాఖానాలలోనే మిషన్లు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి అంటే, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ నిర్లక్ష్యం. మామూలుగా చేయరు, దాన్ని యాడ్ విసిరేస్తారు. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసి మామూలుగా పెడితేనే మంచిగా ఉంటుంది, ఈడికి తీసి కొడితే ఉంటుందా? ఆ రకంగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అందుకనే ప్రభుత్వ దవాఖానాలల్లో అన్ని పరికరాలు ఖరాబు కావడానికి మేజర్ కారణం అక్కడ ఉన్న ఎంప్లాయీస్. దాని మీద ఫోకస్ పెట్టాలి. వాళ్ళకు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాలి. అక్కడ ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. దాంతోపాటు ఎక్స్రే ఫిలిమ్స్ కావచ్చు, షుగర్ టెస్ట్కి సంబంధించిన స్ట్రిప్స్ కావచ్చు, ఇవన్నీ ఎత్తేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు బాగా. మందులు ఎప్పుడైతే వస్తున్నాయో, మందులు గోదాములు ఉన్నాయో, గోదాం నుంచి అక్కడో సీసీ కెమెరా ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరు ఆర్డర్ పెడుతున్నారు, ఏ పేషెంట్కి ఎన్ని యూజ్ చేసిరని ఒక్క నెల గనక కంటిన్యూగా మానిటరింగ్ చేస్తే ఆ దొంగలు మొత్తం బయటపడతారు. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటోళ్ళు ఆ వింగుల కోట్లకు పడగలెత్తిరు, వాళ్ళ జీతాలను మించి పడగలెత్తినారు. మామూలు సంపాదన కాదు వాళ్ళది. మరి మందుల కొరత ఎందుకు ఉంటుంది? కరెక్ట్గా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం సఫిషియెంట్గా నిధులు కేటాయిస్తున్నది మందులు తెచ్చుకోమని. మందులు తెచ్చినాక కూడా మందుల కొరత ఎందుకు ఉంటున్నదంటే, ఈ దొంగల బారిన పడి మందుల కొరత ఏర్పడుతున్నది. ఆ దొంగల బారిన పడకుండా ఆ మందులు కూడా ఏంటంటే, ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ సప్లై చేయాలి, దానికి సపరేట్ ఒకటి పెట్టుకోవాలి. ఇక వీళ్ళకి సంబంధం లేకుండా ఆ గోదాంని సపరేట్ పెట్టి సపరేట్గా రిసీవ్ చేసుకునేటట్టు వీళ్ళకి ఎన్ని అవసరం ఉన్నాయి ఏంది, లేదంటే దానికి సపరేట్ మెడికల్ షాప్కు కేటాయించి ప్రతిదీ ఇవ్వాలి. లేదంటే వాళ్ళ మీద కూడా మానిటరింగ్ చేస్తే ఎక్కడ కూడా ఒక్క గోళీ కూడా కొరత రాదు. కరెక్ట్ దాని మీద మానిటరింగ్ చేస్తే మళ్ళీ రిటర్న్ పోతున్నాయి ఆ ఏజెన్సీల నుంచి. ఏ ఏజెన్సీల నుంచి అయితే వస్తున్నాయో అదే ఏజెన్సీలకు రిటర్న్ పోతున్నాయి. మళ్ళీ దాదాపు ఇప్పుడు పేషెంట్ల పేరు మీద రాస్తారు, తీసుకొని వస్తారు, అవి మళ్ళీ బయటికి పోతాయి మెడికల్ షాప్లలో. ఇది జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులల్లో మందులు కొరత ఏర్పడుతున్నది. మందులు ఫుల్ ఉంటాయి, వాళ్ళు ఇయ్యదలుచుకుంటే మందులు పేషెంట్లకు ఇచ్చినాక కూడా చాలా మందులు మిగులుతాయి. కానీ వాళ్ళకు పేషెంట్లకు ఒక్క మందు కూడా ఇయ్యరు. ఏదో బయట కొనని మందులు ఉంటాయి కదా, ఆ పారాసిటమాల్, చిన్న గోళీలు, ఆ కొనని ఉంటే అవి పేషెంట్లకు ఇస్తున్నారు తప్పితే మంచి కాస్ట్లీ మెడిసిన్ మొత్తం గయబ్, రాను కూడా రావు, ఒక్క పేషెంట్ కూడా ఇయ్యరు. దీని మీద ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేస్తే చాలా సంతోషం.